రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, నేపాల్లో మళ్ళీ రాజరికం రావాలన్నటువంటి ఉద్యమం నానాటికి ఊపందుకుంటోంది. మార్చ్ 29వ తారీఖున నేపాల్లో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఊరేగింపు జరిగింది. ఈ పార్టీ మళ్ళీ రాజరికం రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ. కాఠ్మండు యొక్క వీధులన్నీ నిండిపోయిన లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలతో సంబంధం లేకుండా నేపాల్ పతాకాన్ని చేతబూని రాజు మళ్ళీ రావాలి అని చెప్పి నినాదాలు చేశారు. తమాషా ఏంటంటే, ఈ నినాదాలు చేస్తున్న వాళ్ళు రాజరికం రావాలని కోరుతున్నారు. రాజరికంతో పాటు మళ్ళీ నేపాల్ని హిందూ దేశంగా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ కూడా అంతే బలంగా వస్తోంది. నేపాల్ని సెక్యులర్గా ప్రకటించిన తరువాత, నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత ఇష్టారాజ్యపు మత మార్పిడులు, బుజ్జగింపు రాజకీయాలు వచ్చినాయి. వీటి వల్ల హిందూ ధర్మము బలహీనపడుతోంది. కాబట్టి హిందుత్వము మళ్ళీ ఈ దేశము హిందూ దేశం కావాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. దానికి ప్రతీకగా రాజరికం రావాలి, రాజు మళ్ళీ తిరిగి రావాలి, రాజు జ్ఞానేంద్ర రావాలి అన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. నేపాల్లోని మేధావి వర్గం కూడా ఇదే మాట చెప్తోంది. ముఖ్యంగా సినీ నటి అయినటువంటి మనీషా కొయిరాలా, ఆమె నేపాల్కి చెందినటువంటి యువతి. నిజానికి ఆమె కుటుంబము గిరిజాప్రసాద్ కొయిరాలా ఎవరైతే నేపాల్కి చాలా కాలం ప్రధానమంత్రిగా, చాలా సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారో, ఆమెకు చాలా సమీప బంధువు. అసలు నేపాల్లో మొట్టమొదటి నుంచి ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినటువంటి బీపీ కొయిరాలా, ఆ కుటుంబానికి చెందిందే మనీషా కొయిరాలా. ఆమె నేపాల్లో రాజరికం మళ్ళీ రావాలి, రాజరికం రావడం వల్ల హిందూ ధర్మానికి మేలు జరుగుతుంది, నేపాల్లో హైందవ ధర్మం నిలబడాలంటే మళ్ళీ రాజరికం రావాలి అన్నది. నేపాల్ 2008లో రాజరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని స్వీకరించింది. 17 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత వచ్చింది. వచ్చిన ప్రతి నాయకుడు అవినీతిలో కూరుకుపోవడం, ఆఖరికి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినా కూడాను, ఒకటి కమ్యూనిస్టులు తమ సహజమైన అలవాట్లో భాగంగా చిలికవాలికలు ముక్కలపై 3 పార్టీలుగా అయ్యారు. మాధవ్ నేపాల్ నాయకత్వంలో ఒక పార్టీ, కేపీ ఓలీ నాయకత్వంలో ఒక పార్టీ, ప్రచండ్ పుష్పకమల్ దహాల్ నాయకత్వంలో ఒక పార్టీ, ఇలా 3 పార్టీలుగా చీలిపోయారు. 3 పార్టీలని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చింది చైనా. మళ్ళీ అవి ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి. మొత్తానికి నేపాల్లో ప్రజాస్వామ్యం పేరిట చేసిన ఎక్స్పెరిమెంట్ పూర్తిగా కలగాపులగమైందని నేపాలీ ప్రజలు భావిస్తున్నారు. అందుకే రాజు మళ్ళీ రావాలని అంటున్నారు. అది అండర్ కరెంట్గా రాజు రావాలన్నటువంటి డిమాండ్ వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, నేపాల్లో మళ్ళీ దాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే నేపాల్ ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం, అఫీషియల్ మతం ఆ దేశంలో హిందూ మతంగా ఉండేది 2008 వరకు. ఆ రోజులు మళ్ళీ రావాలన్నటువంటి కోరిక ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేపాల్లో మత మార్పిడులు చాలా పెద్ద ఎత్తున, రాయ్, లింబో, ఇటువంటి సునార్, సుతార్ ఇటువంటి కమ్యూనిటీస్లో చాలా పెద్ద ఎత్తున, లెప్చా ఇటువంటి కమ్యూనిటీస్లో మత మార్పిడులు జరుగుతున్నాయి. దక్షిణ నేపాల్ ఏదైతే భారత సరిహద్దు ప్రాంతం ఉందో అక్కడ జెహాదీ ఉన్మాదం పెరుగుతోంది. వీటన్నిటినీ ముఖ్యంగా పాకిస్తాన్ నేపాల్ని ఒక స్థావరంగా ఉపయోగించుకుంటోంది ఐఎస్ఐ. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలలో వచ్చినటువంటి తిరుగుబాటు మళ్ళీ రాజు రావాలి అన్నటువంటి డిమాండ్కి వచ్చింది. రాజు కూడా కొంత ప్రొయాక్టివ్ అయ్యారు. రాజైనటువంటి జ్ఞానేంద్ర కూడా కొంత ప్రొయాక్టివ్ అయ్యారు. నిజానికి నేపాల్ రాజరికానికి భారతీయ సంస్కృతికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. రామేశ్వరం గర్భగృహంలోకి కేవలం నేపాల్ రాజు మాత్రమే వెళ్ళగలరు. అదేవిధంగా నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథ్ కావచ్చును, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి పూజారులందరూ కూడాను అయితే శృంగేరి లేకపోతే కాలడి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఈ రకమైనటువంటి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. రాముడు అయోధ్యవాడైతే జానకి అమ్మవారు నేపాల్కి చెందినటువంటి జనక్పూర్ ప్రాంతానికి చెందింది. ఈ రకమైన సాంస్కృతిక సంబంధాలన్నిటినీ కూడాను నేపాల్లో వచ్చినటువంటి కమ్యూనిస్టు పాలకులు వీటిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. కేపీ ఓలీ అయితే ఏకంగా
అసలు రాముడు కూడా నేపాల్లోనే పుట్టాడని చెప్పి ఒక వితండ వాదనను తీసుకొచ్చి, అయోధ్య కాదు మా ఊళ్ళోనే మా దేశంలోనే ఉంది అని చెప్పి కూడా ఒక వాదన తీసుకొచ్చి ఇండియాకి భారతదేశానికి నేపాల్కి మధ్య అగాధాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కి ఈరోజు రాజరికం కావాలంటున్నారు. రాజరికంతో పాటు నేపాల్ని హిందూ దేశంగా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఆసక్తికరంగా ఈ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది జ్ఞానేంద్ర ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్ ఫోటో కూడా పట్టుకుంటున్నారు. దీంతో కొందరికి అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అన్నటువంటి ఆశ్చర్యం కూడా. అంటే యోగి ఆదిత్యనాథ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ నేపాల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ని ఆనుకునే నేపాల్ ఉంటుంది, ముఖ్యంగా గోరఖ్పూర్ ప్రాంతం. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ ప్రాంతానికి చెందినవారు. ఈ గోరఖ్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి గోరఖ్ అంటే ఆ గోవులను రక్షించేవాడు. ఈ గోరఖ్ అన్నటువంటి పదము నుంచే గోరఖా అనే పదము, దాని నుంచే గోర్ఖా అనే పదము, గూర్ఖా అని మనం అనేటటువంటి పదము, నేపాలీల్ని గూర్ఖాలని కూడా అంటారు. ఈ గోరక్ష నుంచి వచ్చినటువంటి పదము. వీళ్ళందరికీ కూడాను ఈ నాథ్ సంప్రదాయానికి చెందినటువంటి మఠంతో కూడా సంబంధం ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఫోటోని వాళ్ళు పట్టుకుని నినాదాలు చేయటం ఇదంతా కూడా జరుగుతోంది. నేపాల్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడే చెప్పలేము. రాజుకు సంబంధించినంత వరకు మద్దతు నానాటికి పెరగడం ఇది ఒక ఆసక్తికరమైన పరిణామము. దీని వెనుక నేపాల్ మళ్ళీ హిందూ దేశం కావాలన్నటువంటి డిమాండ్ ఉండడం ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఆసక్తికరమైన పరిణామము. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది మనము వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.